నా పేరు సూర్శెట్టి శివ అండి. మాది నూజివీడు. నేను ఒక జనసేన కార్యకర్తగా పవన్ కళ్యాణ్ గారు చిన్న స్థాయి వాళ్ళందరినీ కూడా ఒక నాయకులుగా నిలబెట్టారండి. ఒక జనసేన పార్టీ వల్ల, పవన్ కళ్యాణ్ గారి వల్ల నాలాంటి చిన్న చిన్న కార్యకర్తలు కూడా ఈ రోజున నూజివీడులో గుర్తింపు కలిగింది అంటే ఒక జనసేన పార్టీ వల్ల. అందుకనే ఆ ఇష్టంతో చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనేది మా చిరకాల వాంఛ అండి. అది ఈ రోజు కాదు, పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా ఎప్పటికీ కూడా మాది అలానే ఉంటుంది. వేరే ఒకవేళ జాతీయ పార్టీలో కనుక చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాల్సి వస్తే, రాజకీయాలకి వెళ్ళాల్సి వస్తే టీడీపీ వాళ్ళు మరి ఎవరన్నారైతే నాకు తెలియదు, లోకేష్ అని. మా ఆశ మాత్రం పవన్ కళ్యాణ్ గారు అనేది ఉంటుంది. ఇప్పటికీ కాదు, మా జనసేన ప్రతి కార్యకర్తకి కూడా మనసులో అదే ఉంటుంది. అది మాట్లాడే స్థాయి నాది కాకపోయినా నన్ను చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి నిలబెట్టడానికి కారణమైన నా పార్టీ బాగుండాలనే ఒక ఆశతో చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితేనే మాకందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఈ రోజు వరకు పార్టీ పెట్టి 13 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సొంత డబ్బులు, సినిమాల్లో వచ్చిన డబ్బులు కూడా ఎన్నో లక్షలు సంపాదించుకుని అట్లాంటి లగ్జరీ లైఫ్ కూడా వదిలిపెట్టేసి ప్రజల కోసం పాటుపడుతూ ఆయన ఒక అడుగు పెడితేనే ఒక ఎండ ఉన్న ప్రాంతం కూడా నీడగా మారిపోయే చాలా గిరిజన ప్రాంతాలు కూడా ఆయన బాగు చేసింది చూసాము. ₹1 అనేది తినటం తెలియకోకుండా ఒక ప్రజల కోసమే పుట్టిన మా నాయకుడిని చూస్తే మాకు ఎప్పటికీ గౌరవకారంగా ఉంటుంది. అటువంటి నాయకుడే సీఎంగా అయితే మన రాష్ట్ర ప్రజలు కూడా అందరూ హర్షిస్తారండి. అలానే టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా మాకు పర్సనల్గా చెప్పింది ఏంటంటే, చాలాసార్లు ఈ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాతో మాట్లాడినప్పుడు కూడా ఆ రోజున 22 సీట్లు వచ్చినప్పుడు చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఇంట్లో ఉన్న రోజున కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్దాన్ని జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన ఎటువంటి నాకు షేరింగ్ కావాలి, పవర్ షేరింగ్ అనేది కూడా ఏమీ అడుక్కోకుండా ఆయన సొంతంగా నిస్వార్థంగా వెళ్ళి చేశాడు. ఆయన కలిసి పోటీ చేద్దామని చెప్పేసి అని ఒక స్టెప్ తీసుకొని ఎవరిని కూడా అంత ధైర్యంగా పాలిటిక్స్లో ఎవరు నా వెంట నడుస్తారో, నేను ఎటువంటి వాడి మీద పోరాటం చేస్తున్నానో తెలుసా అని చెప్పేసి అంత ధైర్యంగా వచ్చి చేశాడంటే అటువంటి నిస్వార్థమైన నాయకుడు సీఎం కావాలనేదే మాతో పాటు టీడీపీలో ఉన్న చాలామందికి మనసులో కూడా అదే ఉంది. మరి ఎవరైతే కొంతమంది లోకేష్ అనే పేరు తెర మీదకి తీసుకొచ్చారైతే నాకు తెలియదు. ఒకవేళ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి సమ్మతి అయితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆయన మాట కాదని మేము ఒక్క స్టెప్ కూడా ముందుకెళ్ళాం. కాకపోతే మా మనసులో ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారే సీఎం అవ్వాలని మా మనోవాంఛ మాత్రం తీరాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేదు కదా, లోకేష్ గారికి ఇస్తే బాగుంటుంది అనేది టీడీపీ అంటారండి. ఇప్పుడు మాకు చాలా అనుభవం తక్కువ, మాదేమి ఈ రాజకీయం నుంచి వచ్చిన ఫ్యామిలీస్ కాదు, మాకు ఏం తెలీదు. కానీ పార్టీ పెట్టిన తర్వాత కొన్ని నేర్చుకున్నాం. మీడియాతో ఎలా మాట్లాడాలి, కొన్ని ఇప్పుడు సబ్జెక్టు పరంగా మనం కింద లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో వెళ్తుంటే మేము నేర్చుకోలేదండి. అలానే ఇప్పుడు ఒక్క చోట కూడా గెలవలేదని చెప్పేసి అని ఎంతో హేళన చేశారు. 2 చోట్ల గెలవలేదు, ప్రజలు నమ్ముతున్నారండి ఆయన్ని. ప్రజలు నమ్మేటప్పుడు ఎవరు కూడా, అందులో టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా చాలామందికి మనసులో మాత్రం పవన్ కళ్యాణ్ గారు వస్తేనే బాగుండని చాలామందికి ఉంది. టీడీపీలోనే కాదు, మాకైతే ఇంకా అది బ్లడ్, ఇంకా అది 100% పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని అయితే ఉంటుంది. అది ఇప్పుడు కాదు, రేపు 29లో ఇది ఇప్పుడు ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్తున్నారని అంటున్నారు. కానీ ఇది అయినా అవ్వకపోయినా 29లోనే అయితే బాగుండని ఉంది. 33 వరకు మాత్రం పక్కాగా కూటమి అనేది జర్నీ ఉంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాకు పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూటమికి వ్యతిరేకంగా కాకుండా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే అందరికీ బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి.